V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన చంద్రబాబు నాయుడు రెండవ సంతకం ల్యాండ్ యాక్టుని రద్దు చేసినందుకు లాయర్లు 81 crore చేసుకున్న ఫలితము నిరాహార దీక్ష. ఈ యొక్క సెలబ్రేషన్ ఈరోజు నేను పివి గిరిజన న్యాయవాదిని మాట్లాడుతున్నాను. విశాఖపట్నం బార్ అసోసియేషన్ మెంబర్ని, అలాగే తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ జనరల్. అయితే ఈరోజు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం రాజ్యాంగబద్ధం కాదు, అలాగే రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం, అలాగే ఈ చట్టం అనేటువంటిది ప్రజలకి పూర్తిగా కష్టాలు పాలు చేసి తగులు మరి నుంచి పెంచుతుంది తప్ప నష్టపరిచే చట్టం తప్ప అది నిజంగా అసలు చట్టం కాదు, అది ఒక కుట్ర అనేటువంటిది ఈరోజు న్యాయవాదులు మాత్రమే మొట్టమొదట ఈ చట్టం గురించి తెలుసుకొని ఈ చట్టాన్ని రద్దు చేయమని నిరసన ప్రారంభించిన న్యాయవాదులు. అయితే జనరల్గా పోరాటాలు అనేటువంటి ఎవరైనా చేయొచ్చు, ప్రజా సంఘాలు చేస్తాయి, కొన్ని ప్రజలే చేస్తారు, కొందరు నాయకులు చేస్తారు. కానీ ఈ విషయంలో పొలిటీషియన్స్ కంటే ప్రజా సంఘాల కంటే అందరికంటే మొట్టమొదట ఈ చట్టం గురించి తెలుసుకునేది కానీ గ్రహించింది కానీ న్యాయవాదులు. కాబట్టి న్యాయవాదులు ఈ చట్టం అనేటువంటిది ప్రజలకి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందని గ్రహించి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి, ఈ చట్టాన్ని రద్దు చేయాలని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా న్యాయవాదులు అందరూ కూడా ఒకటై కేవలం న్యాయవాదులు మాత్రమే వారికి సంబంధించి వారు మాత్రమే మొదలుపెట్టిన, అంటే సోలోగా కేవలం న్యాయవాదులు మాత్రమే చేసినటువంటి ఈ నిరసన అనేటువంటిది లేకపోతే ఈ పోరాటం అనేటువంటిది పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందండి. అయితే ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం గమనించవలసింది ఏంటంటే తప్పుడు చట్టాలు చేసే ప్రభుత్వాలు నిలబడవు, అయితే చట్టాలైనా తప్పించబడతాయి, తప్పించకపోతే ప్రభుత్వాలు కూడా తప్పించబడతాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యావత్ ప్రపంచానికి నిరూపించారండి. ఎందుకంటే ఈరోజు ఏదైతే న్యాయవాదులు ప్రారంభించారో ఆ న్యాయవాదులు ప్రారంభించినటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేటువంటిది ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రద్దు చేస్తామని మాట ఇచ్చారో ఆ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లోని ఓట్లు తిరగడం అనేటువంటిది ప్రారంభించింది. ఈ విషయంలో మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా గమనించాలి. మొట్టమొదటిసారి ప్రతి నాయకుడికి కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి కానీ సామాన్య ప్రజల్లో కానీ డబ్బు పడేస్తే ఏ పనైనా అవుతుంది, డబ్బు ఉంటే చాలు ఓట్లు కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక దురాలోచన ఏదైతే ఉందో, ఒక దుస్సంస్కృతి ఏదైతే ఉందో అది కాదని ఈరోజు యావత్ ప్రపంచానికి భారతదేశానికి న్యాయవాద సమాజం అనేటువంటిది నిరూపించింది. ఎలా ప్రజలు నిరూపించారు? ఈరోజు ఈ చట్టం అనేటువంటిది ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో ఒక పక్క న్యాయవాదులు, ఓ పక్క మీడియా, ఇంకో పక్క ప్రజలు గగ్గోలు పెడుతుంటే ఆ చట్టాలని కాదని దానిని రద్దు చేయకుండా, కనీసం రద్దు చేస్తామని చెప్పకుండా అసలు మొత్తం రాష్ట్రంలో ప్రజలందరికీ ఈ చట్టం మాకు వద్దు అంటుంటే చట్టం చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అంటే సొంత అవసరాలు తీర్చుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళ తాలూకా ఏవైతే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఈ ల్యాండ్స్ కానీ ఆ ప్రాజెక్ట్స్ కానీ వాటిలన్నింటినీ వాళ్ళ వరకు ఉన్నవి వాళ్ళు సర్టిఫికెట్కి కోసం ఒక కుట్రపూరితంగా తయారు చేసిన చట్టం కానీ ఈ చట్టం పర్మనెంట్గా ఉండాలని కానీ ప్రజల శ్రేయస్సు కోసం కానీ అయితే ఈ చట్టాన్ని ప్రజలే వద్దన్నప్పుడు, న్యాయవాదులు వద్దని చెప్తున్నప్పుడు, ఈ చట్టం రాజ్యాంగబద్ధం కాదని రాజ్యాంగ శాస్త్రవేత్తలు చెప్తున్నప్పుడు ఈ చట్టాన్ని తీసివేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2 విషయాలు నిరూపించారు. ఏవైతే తప్పుడు చట్టాలు ఉంటాయో అలాంటి తప్పుడు చట్టాలని భరించరు, చట్టం తీయకపోయినట్లయితే ప్రభుత్వాలే కూలిపోతాయి అనేటువంటిది ఒకటి నిరూపించారు. 2 డబ్బు ఉంటే ఓటు కొనుక్కోవచ్చు అనేటువంటి దాన్ని కాదు అని నిరూపించి తప్పుడు పనులు చేసేవాళ్ళు, తప్పుడు పరిపాలన చేసేవాళ్ళు, ప్రజలను కష్టాల పాలు చేసేవాళ్ళు ప్రభుత్వాలు కనిపించకుండా పోతాయని నిరూపించి ఈరోజు వేరే ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ 2 విషయాలు గమనించుకొని ఇక నుంచి ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్తూ సెలవు తీసుకుంటాను. అదేవిధంగా ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఉందో దానికి తెలుగుదేశం పార్టీ ఈ చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు, అలాగే ప్రజలకి మాట ఇచ్చారు.
మాట ఇచ్చిన విధంగా మాట తప్పకుండా మడం తిప్పకుండా రెండో సంతకం పెడతామన్నారు. అలాగే రెండో సంతకం తప్పనిసరిగా మొన్న ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దుకు సంబంధించినటువంటి ఫైల్స్ మీద సంతకం పెట్టారు. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ముఖ్యంగా ఇది న్యాయవాదుల విజయం కాబట్టి న్యాయవాదుల వలన మాత్రమే ఈసారి ఈ చట్టం ద్వారా ఒక ప్రభుత్వం ఏర్పడడం అనేటువంటి ఒక గొప్ప విజయం కాబట్టి ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సింది న్యాయవాదులు కాబట్టి నిన్న విశాఖపట్నం బార్ అసోసియేషన్ ముందు కోర్టు ముందు న్యాయవాదులందరూ కూడా కూటమి న్యాయవాదులే కాకుండా మొత్తం న్యాయవాదులందరూ కూడా ఇది న్యాయవాదుల విజయంగా తీసుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారండి. అందువల్ల ఏంటంటే ఈరోజు ఒకటి అన్నమాట ప్రకారం చట్టాన్ని రద్దు చేయడానికి ఏదైతే అవసరమో దాని మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే ఈరోజు విజయం సాధించారో అది న్యాయవాదుల ద్వారా వచ్చిన విజయం కాబట్టి న్యాయవాదులకు అభివందనాలు తెలియజేశారు కాబట్టి సో అందరూ కలిపి నిన్న దీనిని స్వాగతిస్తూ ఈ చట్టం రద్దుని స్వాగతిస్తూ నిన్న న్యాయవాదులు అందరూ కూడా కూటమి న్యాయవాదులే కాకుండా మొత్తం యావత్ బార్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు అందరూ కూడా సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగా విశాఖపట్నం కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా తెలుగు తల్లి విగ్రహం ముందు తెలుగు తల్లికి పాదాభివందనాలు చేసి పూలమాలలతో అలంకరించి పూజలు చేసిన తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నాము. పోరాటాలు న్యాయవాదులు చేసినప్పటికీ కూడా ఈసారి పోరాటం అనేటువంటిది పూర్తిగా న్యాయవాదులు మాత్రమే చేశారు. ఎందుకంటే అసలు ఇందులోని ఏవైతే ఈ చట్టం అనేటువంటిది ప్రజలకి చాలా అపాయకరమైనటువంటిది గమనించారో వెంటనే ఈ చట్టం మీద అవగాహన కల్పించడానికి పాంప్లెట్లు తయారు చేశారు. అలాగే దానికి సంబంధించిన మెటీరియల్ చాలా తయారు చేశారు. అలాగే నేనైతే అంటే పివి గిరిధర్ నా పేరు, నేనైతే ఒక పుస్తకాన్ని రచించాను. చట్టం రూపంలో ప్రజలకు అర్థం అవ్వడం కష్టం కాబట్టి పుస్తకాన్ని ఒక సరళమైనటువంటి తెలుగు భాషలోని చక్కని భాషలో మన మామూలు మాట్లాడుకునే భాషలో అర్థమయ్యేలాగా ఆ చట్టాన్ని కాదు చట్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చట్టం వల్ల ప్రజలు నష్టపోయే వివరాలు రాసి వాటిని అన్ని బార్ అసోసియేషన్లకి పంపించి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా చేసి అలాగే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్ళి గ్రామ సభలు పెట్టి ప్రజలందరికీ దీని మీద అవగాహన కల్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారాల్లో కూడా మేము పార్టిసిపేట్ చేసాం. దీనివల్ల ఏమైందంటే ప్రజల్లోని ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఈ చట్టం నిజంగానే భయంకరమైన చట్టం అనేటువంటిది అందరూ గ్రహించడం జరిగింది. అది గ్రహించిన తర్వాత ఈ చట్టంలో నుంచి బయటికి రావడం ఎలా, ఈ చట్టం నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి దాని మీద ఏదైతే ఎష్యూరెన్స్ ఇవ్వకుండా తిరిగి రివర్స్లో ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు జరిపి తీరుతామని చెప్పి ప్రభుత్వం మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ వాళ్ళందరూ కూడా దీన్ని పట్టి చెప్పడం వలన మరికొంచెం ప్రజలు భయభ్రాంతులయ్యి అలాంటి తరుణంలో వాళ్ళని రక్షిస్తాము, ఈ చట్టాన్ని గ్యారంటీగా రద్దుపరుస్తామని చెప్పి భరోసా ఇవ్వడం వలన తెలుగుదేశం పార్టీని ఈరోజు ప్రజలు గెలిపించడం జరిగింది. అందువల్ల దీంట్లో న్యాయవాదుల పాత్ర, న్యాయవాదులు చేసినటువంటి కృషి, వాళ్ళు ఇంచుమించుగా 81 రోజులు మొత్తం న్యాయవాదులు అందరూ కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ముఖ్యంగా చెప్పాలంటే విశాఖపట్నం కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా ఒక టెంట్ వేసుకొని ఒక శిబిరాన్ని పెట్టుకొని ఆ శిబిరంలో నిరాహార దీక్షలు చేస్తూ మొత్తం అందరూ కూడా టెంట్లో కూర్చొని న్యాయవాదులందరూ మా తాలూకా పనులన్నీ మానుకొని మా తాలూకా లైవ్లీహుడ్ వదులుకొని మా తాలూకా కేసుల్ని పక్కన పెట్టి అలాగే విధులు బహిష్కరించాలంటే ప్రజలకి నష్టం రాకుండా క్లయింట్కి కష్టం కలగకుండా కోర్టుని రిక్వెస్ట్ చేసుకొని మేము విధులు బహిష్కరించాం. అంటే రోడ్ల మీద తిరిగాం, ఇన్కమ్ పోగొట్టుకున్నాం, ఖర్చు పెట్టాం, ఎందుకు ఇన్ని చేసామండి? కేవలం ఇది చాలా భయంకరమైనది మన చరిత్రలోనే. ఇలాంటి చట్టం వల్ల ప్రజలు ఎలా నష్టపోతారో ప్రజలకు తెలియదు. ప్రజలు తెలుసుకునే టైంకి వాళ్ళకి ఆస్తులే పోతాయి, వాళ్ళు అసలు మరి ఇంకా రక్షించడానికి అవకాశమే లేకుండా పోతుంది. ఎందుకంటే ఆ దురుద్దేశంతోనే కోర్టుని దూరం చేశారు ఈ చట్టం ద్వారా ప్రజలకి. అందువలన మరొకసారి చెప్తున్నాం, ఏదైతే ఈ దీక్షలు చేపట్టి ఏదైతే నిరసనలు తెలియజేసి రికార్డు బ్రేక్ 81 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేసి న్యాయవాదులు ఏదైతే నిరూపించారో అది ఈరోజు సక్సెస్ అయింది. ప్రజలు ఆనందంలో ఉన్నారు. అలాగే న్యాయవాదుల విజయాన్ని ఏదైతే 81 రోజుల పాటు చేశారో 81 రోజుల తర్వాత కూడా మేము విరమించలేదండి. 81 రోజులకి ఆపడానికి కారణం ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆపాం. ఒకవేళ దానికి భరోసా లేకపోతే అది కంటిన్యూ చేసి ఉండేవాళ్ళం.
ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే కూటమి ఖచ్చితంగా మేము ఈ చట్టాన్ని రద్దుపరుస్తామని మాటిచ్చారో అప్పుడు మేము దాన్ని విరమించాం. ఏ రోజైతే ఆయన సంతకం పెట్టారో ఆ రోజు మేము పూర్తి స్థాయిలోని మా తాలూకా హర్షాన్ని వ్యక్తం చేశాం.